హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆటిజం రీల్. ఇంతకు ముందులాగే ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాము. సో ఈరోజు టాపిక్ ఏంటంటే రెగ్యులర్గా ప్రతి ఒక్కరు వేసే క్వశ్చనే, మన దగ్గరికి ఎవరైనా కలవడానికి వచ్చిన వెంటనే నేను ఫస్ట్ వేసే క్వశ్చన్ ఏంటి అంటే, మొబైల్ కానీ టీవీ కానీ పిల్లాడికి లేదా పాపకి ఎంత టైం ఇస్తారు అని వేసిన వెంటనే వాళ్ళు ఏమంటారంటే, లేదండి ఇంతకుముందు లాక్డౌన్లో చాలా టైం ఇచ్చేవాళ్ళం, డైలీ 6-7 అవర్స్ ఇచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటి అంటే లాక్డౌన్ తర్వాత ఆల్మోస్ట్ ఈ ప్రాబ్లం తెలిసిన తర్వాత ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినాం. డైలీ ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా తినేటప్పుడు మాత్రమే ఇస్తాం, కంప్లీట్ మానేసినామని చెప్తారు. సో ఇక్కడ ఏంటి అంటే ఇండైరెక్ట్గా ఏంటి అంటే ఆటోమేటిక్గా జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే జస్ట్ జాగ్రత్త పడుతున్నారు, ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో ఈ ప్రాబ్లం పెరగకుండా జాగ్రత్త పడుతున్నారు. అలాంటి దాంట్లో కూడా మీరు ఇంకో 1 అవర్ లేదంటే 2 అవర్స్, డైలీ 2 అవర్స్ 3 అవర్స్ అట్లా ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఎప్పుడైతే ఈ సర్కిల్లో ఉన్నాడు కిడ్ అవన్నీ గుర్తుంటాయి. ఇప్పుడు సపోజ్ ఏంటి అంటే నేను మా విలేజ్కి వెళ్తాను, మా ఊరు వెళ్ళడం వల్ల ఏంటి అంటే అక్కడ తిరిగిన ప్లేసెస్ అవన్నీ గుర్తుంటాయి నాకు. సో గుర్తుండడం వల్ల నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చాను అనుకోండి, హైదరాబాద్ వస్తే ఆ విలేజ్ ఎన్విరాన్మెంట్, మా ఇల్లు, మా ఫ్రెండ్స్, నేను తిరిగిన ప్లేసెస్ ప్రతి ఒక్కటి గుర్తుంటాయి నాకు. కానీ అది హోల్లో ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడికి వస్తానో నేను, నా జాబు అండ్ ఫ్యామిలీ ఏది చేయాలి, ఏ కిడ్కి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, సో ఈ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే అది వీడియో రూపంలో లేదంటే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మళ్ళీ దీనికి ఈ జనరలైజేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఈ విలేజ్ అట్మాస్ఫియర్, ఫ్రెండ్స్ వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎట్ ఏ టైం కిడ్లో కూడా సేమ్ ప్రాసెస్ జరగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే మీరు లాక్డౌన్లో 3-4 మంత్స్ లేదంటే 1 year 2 years డైలీ 6-7 అవర్స్ మొబైల్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏంటి అంటే మానేసి కంప్లీట్ థెరపీ పైన దృష్టి పెట్టే వాళ్ళు కొందరు ఉంటారు, లేదు అంటే 1 hour 2 hours ఇచ్చే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. సో ఈ మొబైల్ అంటే ప్రాబ్లం తెలిసిన తర్వాత పేరెంట్స్ ఏం చేస్తారంటే ఒక 1 month 2 months గ్యాప్ ఇస్తారు. గ్యాప్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్లోగా యాడ్ చేయడానికి అంటే స్క్రీన్ టైము ఇవ్వడానికైతే అంటే మొబైల్ కానీ టీవీ కానీ అంటే మిమ్మల్ని సతాయిస్తుందని చెప్పేసి ఇవ్వడానికైతే ట్రై చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటి అంటే ఎప్పుడైతే ఈ ఫుల్ టైం చూసిండో అదంతా మైండ్లో స్టోర్ అయి ఉంటుంది. దాంట్లో ఇంకా ఏంటి అంటే కలర్ఫుల్ థంబ్నెయిల్స్, ఆల్ఫాబెట్స్ అండ్ రైమ్స్ ఇవన్నీ బాగా గుర్తుంటాయి, నంబర్స్ గుర్తుంటాయి. కాబట్టి ఎప్పుడైతే మీరు మొబైల్ ఇచ్చారో మళ్ళీ అదంతా రిమెంబర్ చేసుకొని మళ్ళీ ఇప్పటి వరకు ఏంటి అంటే ఒక కొంచెం బెటర్గా ఉన్న కిడ్ మీరు మొబైల్ ఇచ్చేసరికి ఏమవుతుంది అంటే దీన్ని జనరలైజ్ చేసుకుంటాడు. అవన్నీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ రైమ్స్ వాడడం, లేదంటే ఆల్ఫాబెట్స్ చెప్పడం, 1 2 3 చెప్పడం, కలర్స్ చెప్పడం, తన సెల్ఫ్గా ఓన్గా మాట్లాడుకోవడం స్టార్ట్ అవుతుంది. సో దీన్ని ఏంటంటే సెల్ఫ్ టాకింగ్ అంటారు. సో ఈ సెల్ఫ్ టాక్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అసలు సెల్ఫ్ టాక్ ఉండకూడదు. ఈ సెల్ఫ్ టాక్ స్టార్ట్ అవ్వడం వల్ల వేరే వాళ్ళతోటి తగ్గిపోతుంది, కమ్యూనికేషన్ తగ్గుతుంది అండ్ ఇంటరాక్షన్ తగ్గుతుంది. అదేవిధంగా ప్రాబ్లం పెరుగుతుంది. ఇప్పుడు సెల్ఫ్ ఓన్గా మాట్లాడుకొని ఉన్నట్టుండి సడన్గా అరవడం కానీ, లేదంటే జంపు చేయడం కానీ, లేదంటే ఉన్నట్టుండి పడిపోవడం కానీ, సో ఇలాంటివి జరగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో చాలామంది పేరెంట్స్ ఏంటి అంటే ఒకప్పట్లాగా ఇప్పుడు ఇవ్వట్లేము అమ్మ చాలా బెటర్ అనుకుంటారు. కానీ దయచేసి ప్రతి ఒక్క పేరెంట్స్కి ఏంటి అంటే చెప్పేది ఏంటి అంటే అస్సలు మొబైల్ కానీ టీవీ కానీ కంప్లీట్గా మానేసేయండి, ఇవ్వకండి. ఎప్పుడైతే మీరు మొబైల్ కానీ టీవీ కానీ అంటే స్క్రీన్ టైం 1 hour కానీ 2 hour కానీ పర్ డే సో ఇవ్వడం వల్ల ఏంటి అంటే మళ్ళీ పాతది గుర్తు తెచ్చుకొని సెల్ఫ్ టాక్ కానీ బిహేవియర్ ఇష్యూస్ రావడానికి అయితే 90% ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాబ్లము చాలాదన్నట్టు మళ్ళీ ఇంకో వేరే ప్రాబ్లం క్రియేట్ చేయడం. జాబ్ చేస్తున్నారో ఈ ప్రాబ్లం తెలిసిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఇద్దరిలోంచి చాలామంది క్వశ్చన్ చేశారు. సో మేమిద్దరం జాబ్ చేస్తున్నాము, ఎట్లా చేస్తే బాగుంటుంది అని సజెషన్ తీసుకున్నారు. సో ఏంటి అంటే వీలైతే దాంట్లోంచి ఎవరో ఒకరు జాబ్ మానేసి బాబుని చూసుకోండి. ఎవరో ఒకరంటే ఇప్పుడు ఫాదర్ మానేస్తారనుకోండి, సో కిడ్ని చూసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎవరైతే మదర్ ఉన్నారో ఆ మదరు జాబ్ మానేసి కిడ్ని చూసుకోవడం వల్ల ఇంప్రూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అదేవిధంగా వేరే వాళ్ళతో మింగిల్ చేయడం కానీ, లేదంటే వాళ్ళ పేరెంట్స్ పిలుచుకొని అది చేయడం కానీ అట్లా ఈజీగా ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ ఈజీగా ఉంటుంది. దీంతో పాటు మేము ఇంట్లోనే వర్కౌట్ చేసుకుంటాము, వాళ్ళని పిలిపించుకున్నాం, వీళ్ళు ఉన్నారు అనుకుంటే కొంచెం కష్టంగా ఉంటుంది. దీంతో పాటు
సపోర్ట్ కూడా అవసరం, ఏది థెరపీ సపోర్ట్ కూడా ఖచ్చితంగా అవసరం ఉంటుంది. లేదు కొంతమంది ఎట్లా ఉంటారంటే నేను మా మదర్ని వాళ్ళని పిలుచుకుంటాను, లేదంటే నేను మా మామయ్య అత్తయ్య వాళ్ళని పిలుచుకుంటాను, వాళ్ళు నాకన్నా బాగా చూసుకుంటారు, చాలా ఎంగేజ్ చేస్తారు, కంప్లీట్ ఎంగేజ్ చేస్తారు, అస్సలు రెస్ట్ ఇవ్వరు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఏంటి అంటే ఇక్కడ జరిగేది ఒకటి, మీరు ఊహించుకునేది ఒకటి. ఎందుకు అంటే మీ పేరెంట్స్ కానీ మీ వాళ్ళ కిడ్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ 55 లేదా 50 అయితే ఖచ్చితంగా క్రాస్ అవుతాయి. ఎప్పుడైతే 50 ఏజ్ క్రాస్ అవుతుందో వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి మొక్కల నొప్పులు కానీ హెల్త్ ఇష్యూస్ రావడానికి కానీ ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు మీరు మా బాబుని ఎంగేజ్ చేయండి, ఈ థెరపీకి తీసుకెళ్ళండి, అక్కడ తీసుకెళ్ళండి, కింద ఆడిపించండి అంటే వాళ్ళు మీ బాధకు వాళ్ళు ఓకే అంటారు, ఇక్కడ తీసుకెళ్తారు అక్కడ తీసుకెళ్తారు. కానీ ఏంటి అంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి హెల్త్ సపోర్ట్ చేయకపోవచ్చు. వాళ్ళకి ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని మీతో చెప్తే ఏమనుకుంటారో అని చెప్పేసి చెప్పకపోవచ్చు. అలాంటప్పుడు కిందికి వెళ్ళిన తర్వాత తను పరిగెడితే అయ్యో నాకు లేవస్తలేదని చెప్పేసి ఒకటే ప్లేస్లో కూర్చొని పిలిస్తే తను రాడు. కాబట్టి కొంచెం ఇబ్బంది పడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఎంత అయినా సరేనండి, మదర్ తీసుకున్నంత ఇంట్రెస్ట్ వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఉండకపోవచ్చు అన్న అభిప్రాయం. సో ఈ డిసిషన్ అయితే మీదే. కాబట్టి వీలైతే స్క్రీన్ టైం అయితే కంప్లీట్ అవాయిడ్ చేసేసేయండి, ఏం స్క్రీన్ టైం ఇవ్వకండి. వీలైతే మీకు పక్కన వాళ్ళు కూడా లేదంటే మీకు తెలిసిన వాళ్ళు నైబర్స్ ఎవరైనా సరే స్క్రీన్ టైం ఇస్తున్నారంటే మేమే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము, దయచేసి అలాంటి పని చేయకండి. కిడ్ ప్రాబ్లంలో పడతాడు, ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత చాలా కష్టం అని చెప్పేసి వీలైతే వాళ్ళకు చెప్పడానికైతే ట్రై చేయండి. చెప్పడం మీ బాధ్యత, వినకపోతే వాళ్ళ కర్మ. సో చూసి చూడనట్టు మాత్రం ఉండకండి. ఎవరైనా మొబైల్ కానీ టీవీ కానీ చూస్తే వద్దని చెప్పేసండి నిర్మూలమాటంగా. సో ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. నచ్చితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్లోకి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.